సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ అందరి ప్రేమాభిమానాలతోటి ఈ రాష్ట్రంలో ఒక నూతన ప్రభుత్వం ఏర్పడింది. 5 సంవత్సరాల అరాచక పరిపాలన, దశ లేని పరిపాలన, వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, వ్యవస్థల్ని సరిచేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. ఒక గొప్ప దృఢ సంకల్పంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 10.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో నుంచి గత ప్రభుత్వం వెళ్ళిపోతే ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ మరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సమాజంలో యువతని తీర్చిదిద్దాలి, విద్యావంతులుగా తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో ఎందరు బిడ్డలున్నా కూడా మరి అమ్మఒడిని ఇవ్వాలని చెప్పేసి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ లో మునిగిపోయే పరిస్థితి రాష్ట్రంలో దాపురిచ్చింది అంటే దీన స్థితిలో ఎంత దుర్మార్గమైన పరిపాలన గతంలో కొనసాగిందో మీ అందరూ కూడా అర్థం చేస్తారు. మీ కళల ఆశలు కడుపు కట్టుకొని మరి బిడ్డల్ని చదివిస్తున్నారు. వారి భవిష్యత్తు పట్ల ఎన్నో కళలు కంటున్నారు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు మొత్తం కూడా గంజాయి డ్రగ్స్ మయమైపోయింది ఈ రాష్ట్రంలో. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకునే పరిస్థితి మీకోసం, మీ బిడ్డల కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్ అని మరి అనౌన్స్ చేయడం జరిగింది. స్కూళ్ళల్లో టీచర్లు లేరని చెప్పేసి అందరూ మొరపెడతా ఉన్నారు. మరి ఈ పాపం మాది కాదు, గత ప్రభుత్వ పాపం ఈరోజు శాపంగా పరిగణించింది. ఒక విద్యాశాఖలోనే కాదు అన్ని డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్ లేవు గత 5 సంవత్సరాలుగా. వాటిని సరిదిద్దే ప్రయత్నం మళ్ళీ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. విశాఖ ప్రాంతంలో మరి కొన్ని పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు అన్ని కూడా రాబోతున్నాయి. పరిశ్రమలు వస్తే ఈ చదువుకున్న బిడ్డలకు రేపు భవిష్యత్తు ఉంటుంది. మరి పరిశ్రమలో లేకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి? 5 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ రాలేదు సరిగదా. ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రాల నుంచి పారిపోయిన దుస్థితిని మనం కళ్ళారా చూశాం. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు. చాలా మందికి మనకేమొస్తుంది, ఏ మంది ఎంత పడుతుందని ఆలోచిస్తున్నారేమో, కానీ ఒక స్కూల్ వస్తే మీ బిడ్డకి భవిష్యత్తు వస్తుంది. ఒక విశ్వవిద్యాలయంలో తీసుకొస్తే మీ బిడ్డలకి బటన్ నొక్కితే ఒకవైపు బటన్ నొక్కుతున్నారు, ఇంకోవైపు పన్నులు పెంచుతా ఉన్నారు. ఎంతో క్లిష్టతరమైన బాధ్యత విద్యాశాఖను నిర్వహించడం అనేది. అయినప్పటికీ దానికి వెరలుగా ఈ విద్యాశాఖని సంస్కరించాలి, నూతనమైన విధానాలను ప్రవేశపెట్టాలి, టెక్నాలజీని పెంపొందించాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి భవిష్యత్తును కలగజేయాలనే ఒక ఆలోచనతో ఆ శాఖను చేపట్టి అనేక పరిశీలనలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా విద్యాశాఖ ఉంది, మనం ఏం మార్పులు తీసుకురావాలని చెప్పేసి నిరంతరం కూడా మరి లోకేష్ బాబు గారు ఈరోజు పనిచేస్తా ఉన్నారంటే ఇదంతా కూడా మీకోసం, దేశానికి యువత, ఈ యువతని మంచి మార్గంలో ఆదర్శవంతులుగా, ప్రయోజకులుగా మరి ఏ విధంగా తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారో అదే విధంగా మరి ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మరి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.